బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సియోను గనులతో జ్యేష్ఠుల గుంపులు నన్ను నిలిపినా నాదు రక్షకుడా. సియోను గనులతో జ్యేష్ఠుల గుంపులు నన్ను నిలిపినా నాదు రక్షకుడా. దూతల సహలేని నీ దివ్య సేవను నాకు నొసగిన సర్వేశ్వరా. దూతల సహలేని నీ దివ్య సేవను నాకు నొసగిన సర్వేశ్వరా. ఇవే నా దుర్గము, ఇవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. లోకరక్షకుడును మహాదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాం. జూలై నెల దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాగ్దాన వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాల పాటు ఆ వాగ్దాన వచనాన్ని ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ మాసపు వాగ్దాన వచనముగా మనము ధ్యానం చేద్దాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. ప్రియులరా, ప్రభువు మనతో ఈ యొక్క జూలై మాసములో చేస్తూ ఉన్న వాగ్దానము, నాడు దేవుడు ఇశ్రాయేలీయ సర్వ సమాజముతో చేసిన వాగ్దానమును మనము ఒకంత ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. ఈ 58వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథములోని 58వ అధ్యాయము ఒకంత విశిష్టత కలిగిన అధ్యాయముగా మనకు కనబడుతూ ఉంటుంది. అనేక రకములైన విషయాలను గురించి ఈ 13 వచనాలలో కూడా ప్రవక్త అయిన యెషయా పలు విషయాలను ప్రవచిస్తూ వచ్చారు. ఈనాడు కూడా సంఘములో మతపు ఆలోచనలు పెరిగి క్రీస్తు యొక్క మాదిరి కరువైన రోజులలో మనమున్నాం. మతమునకు ఇచ్చిన విలువ మార్గానికి ఇచ్చేవారిగా లేకుండా పోయాం. ఆచారాలను క్రమములను మనము నియమించుకుని
ఆ ఆచారాలను క్రమాలను మాత్రమే పాటించే ధోరణిలో పోతూ ఉన్నాం. వాటికి ఇచ్చినంత విశిష్టత దేవునికి ఇచ్చేవారిగా, దేవుని ఆత్మకు మనము ఆ విలువను ఆపాదింపచేసేవారిగా మనము లేము అన్న విషయాన్ని ఒకంత గ్రహించవలసిన వారమై ఉన్నాము. అటు స్థితి లేదు గనకే మనము ఉన్నత స్థలముల మీద నిలవవలసిన వారము ఉన్నత స్థానములలో ఉన్నత స్థలములలోనికి ఎక్కి వెళ్ళలేక ఇంకా దినదినము కూడా దైనందిన జీవితాలలో దౌర్భాగ్యమైన స్థితులను, దారిద్ర్యపు స్థితులను, వేదనను, కన్నీళ్లను, కలతలను మాత్రమే మనము చూస్తున్నాము తప్ప ఇదిగో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోనలేని స్థితిలో మనము కనబడుతూ ఉన్నాం. నాడు సర్వ సమాజముతోనూ మాట్లాడుతున్న మాట, నాటి భక్తులందరినీ, జనాంగమును, సమాజమును బోధించి చెప్పిన మాట ఇది. అందుకనే 58వ అధ్యాయానికి విశిష్టత కలిగిన అధ్యాయముగా కనబడుతూ ఉంది. మొదట అంతయు కూడా సవరణలు తెలియచేసిన పిదప 14వ వచనములో వాగ్దాన రీతిగా ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. మనము చాలా మంది ఇటు స్థితిలోనే ఉన్నాం ఈరోజు. అయితే దేవుడు తనతో వ్యక్తిగత బాంధవ్యాన్ని, వ్యక్తిగత సంబంధాన్ని తన బిడ్డలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మతపు మౌఢ్యము కాదు దేవుడు కోరుకుంటుంది, మత ఛాందస తత్వమును కాదు దేవుడు కోరుకుంటుంది. ఇదిగో ఏమని ఒకని హృదయమునకు మార్పు కలుగ చేయలేని, ఒకని హృదయములో కార్యము జరిగించలేని మత మౌఢ్యతత్వమును కాదు దేవుడు కోరుకుంటుంది, కానీ నీ క్రియల ద్వారా క్రీస్తు నడిచిన నడవడికను చూపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి చూపించగలిగిన స్థితిలో నువ్వు ఉంటే గనక ద్వితీయోపదేశ కాండములో మాట్లాడుతూ 32వ అధ్యాయము 13వ వచనములో ఇటు రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను అని అంటున్నాడు. యాకోబు యొక్క జీవితము మనకు తెలియనిది కాదు, యాకోబు యొక్క స్థితిగతులు మనకు తెలియనిది కాదు. రమారమి 20 సంవత్సరముల పాటు కఠోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు తన మామ ఇంట. కానీ అట్టి యాకోబును దేవుడు ఉన్నతునిగా నిలవబెట్టిన వాడై ఉన్నాడు. అట్టి యాకోబును దేవుడు ఉన్నతమైన దీవెనలకు ఆశీర్వాదముగా మార్చిన వాడై ఉన్నాడు. మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చిన వాడై ఉన్నాడు. ఈరోజు నా దేవుని మాటలు వింటూ ఉన్న ప్రియ సంగమా, ఒక మాట ఆలోచించు. నీవు ఒకవేళ ఈ పరిస్థితిలోనే పడి ఉండి ఒకవేళ ఎవరు ఆలోచిస్తున్నావేమో, మోసపోయాననో, మోసము చేశాననో, నా పేరుకు తగిన బ్రతుకు నాలో లేదనో, నేను వాగ్దానమునైతే పొందాను కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనగలిగిన స్థితి నాలో కనబడలేదు అని ఒకవేళ నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నావేమో, ఒకవేళ నీ వాగ్దానానికి తగిన బ్రతుకు నీలో లేకపోతే, నీ వాగ్దానానికి తగిన జీవితము నీలో లేకపోతే, నిశ్చయముగా ఈరోజు నువ్వు మార్పు చెందగలిగితే, నువ్వు పడి ఉన్న స్థితిలో నుండి లేచి నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే, నీ రోత బ్రతుకును వదిలిపెట్టి ఒక అడుగు నువ్వు ముందుకు వేయగలిగితే, నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఉన్నత స్థలముల మీద నిలవబెట్టగోరిన వాడై ఉన్నాడు. కాబట్టి ఉన్నత స్థలమునకు ఎలాగూ చేరగలుగుతాము? దైవలేఖనములో మనము గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గలతీ సంఘమునకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఇటు రీతిలో సంబోధిస్తూ ఉన్నాడు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియులరా, ఆత్మానుసారమైన నడవడిక మనలో ఉంటే, ఆత్మానుసారమైన నడవడిక మన బ్రతుకులలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే, మన సంఘాలలో ఉంటే, మన సంఘపు స్థితి కానీ, మన కుటుంబ స్థితిగతులు కానీ, మన వ్యక్తిగతముగా మన బ్రతుకు కానీ, మన భవిష్యత్తు కానీ ఇదిగో సుస్థిరమైన స్థాయిలో దేవుడు నిలవబెట్టగోరిన వాడై ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మానుసారమైన నడవడి మనలో ఉండవలసిందై ఉంది. ఇంకొక మాటను చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు.
హెచ్చింపగోరిన ప్రతి ఒక్కడును, ఉన్నత స్థలముల మీద నిలవగోరిన ప్రతి ఒక్కడును కూడా తగ్గింపు కలిగిన బ్రతుకు, తనను తాను తగ్గించుకున్న బ్రతుకు అతడు జీవించేవాడై ఉండాలి. కూతిదానికి అతిదానికి కూడా తనను తాను హెచ్చించుకుంటూ తనను తాను ఉన్నతునిగా నిలవబెట్టుకుంటున్నవాడు ఏనాటికి కూడా ఉన్నతునిగా ఎంచబడడు. 75వ సంకీర్తనలో అంటున్నాడు, ఒకనికి హెచ్చింపు యెహోవా వలన కలిగేదై ఉన్నది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చించేటప్పుడు ఆయన ఎదుట తగ్గించుకున్న వారమై ఉండాలి. పేతురు మహాశయుడు కూడా మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో మీరు తగిన కాలమునందు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్ములు మీరు దీన మనస్కులయుండు అని చెప్తాడు. ఇదిగోండి, ఎంత వినయముతో నువ్వు ఉండగలిగితే అంతగా నువ్వు దేవునిలో హెచ్చింపబడగలుగుతూ ఉన్నావు. మూడవది, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ప్రతికూలత వైపు చూడకోకుండా దేవుని వైపు నువ్వు చూడగలిగిన లక్షణము నీలో ఉండాలి. 145వ సంకీర్తనలో అంటాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నవని. మనము పరిస్థితుల వైపు చూసేవారముగా ఉండకూడదు. మన ముందు ఉన్న ఆటంకాల వైపు చూసేవారిగా ఉండకూడదు. నువ్వు ఒకవేళ ఆటంకాల వైపు చూస్తే రేపు పోగొట్టుకోవలసిన దాన్ని ఈ రోజే పోగొట్టుకుంటావు. అధిగమించవలసిన ఆటంకాలను కూడా అధిగమించలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. నీ యొక్క భయము వలన నీవు జయించవలసిన వాటి ముందు కూడా ఓడిపోతూ ఉంటావు. అందుకని పరిస్థితుల వైపు చూస్తూ కాకుండా పరిస్థితులలో దేవుని వైపు చూడగలగాలి. ఒకవేళ నువ్వు పరిస్థితులను అధిగమించగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, ఆత్మానుసారమైన నడవడిక నీలో ఉన్నట్లయితే, వినయముతో నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. హెచ్చించబడిన నీ బ్రతుకు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్న మాటలో ఒక మాటను మాత్రం నేను ముందు పెట్టి నేను తదుపరి మాటల్లోనికి వెళతాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వల్లే చెయ్యను, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడిపించెను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఒకవేళ నువ్వు ఉన్నత స్థలముల మీదకు చేరగలిగినట్లయితే లోకము యొక్క ప్రత్యక్షతకును నీ ప్రత్యక్షతకును వ్యత్యాసము కలుగుతూ ఉంది. ఉన్నతమైన అనుభవములో కలిగిన వాడు, ఉన్నతమైన స్థితిలో కలిగిన వాడు, ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోనికి చేర్చబడగలిగిన వాడు, ఉన్నతమైన దర్శన అనుభవము కలిగిన వాడు, ఉన్నతమైన ప్రణాళికలో నిలవగలిగిన వాడై ఉంటాడు. ఉన్నతమైన ప్రత్యక్షతలను పొందుకోగలిగిన వాడై ఉంటాడు. ఉన్నతమైన వాటికి వారసుడిగా ఎంచబడతాడు. నీవు ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలేనప్పుడు ఉన్నతమైన వాటిని ఎలా అనుభవించగలవు? ఉన్నతమైన అనుభవములోనికి నువ్వు చేరడానికి ఇష్టపడనప్పుడు ఉన్నతమైన దానిని ఎలా సాధించాలనుకోగలవు? కాబట్టి ఉన్నతమైన అనుభవములోనికి నువ్వు వెళ్ళగలిగితే, ఉన్నత స్థలములోనికి నువ్వు ఎక్కగలిగితే, ఆ ఉన్నత స్థలములో ఉన్న ఉన్నత దర్శనములో నువ్వు పాలివాడివి కాగలుగుతావు. ఉన్నతమైన స్వాస్థ్యములో నువ్వు పాలివాడివి కాగలుగుతావు. ఆ ఉన్నత స్వాస్థ్యమును అనుభవించుచున్న అనేక మందిని నా దేవుడు ఇంకా 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 రెట్టింపైన ఆత్మీయ అనుభవములలోనికి నా దేవుడు నడిపించునుగాక. కాబట్టి ఆలోచించండి ఒక్కసారి. దేశపు ఉన్నత స్థలములు అని అంటే ఏవో ద టాప్ మోస్ట్ పాయింట్స్ మాత్రమే కాదు, కానీ నాట్ ఒక మనకి భౌతికమైన ఎర్త్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, కానీ ఒక సూపర్ న్యాచురల్ మౌంటైన్ టాప్ ఆ విజన్ మనలో దేవుడు ఏర్పాటు చేయవలసిన వాడై ఉన్నాడు. ఆ దర్శనం కోసం మనం కష్టపడాలి. ఆ ప్రత్యక్షత కోసం మనం కష్టపడాలి. లోకమునకు ఉన్న ప్రత్యక్షత వంటి ప్రత్యక్షతము కాదు, కానీ ఒక అత్యున్నతమైన ప్రత్యక్షతను అనుభవించగలిగిన వారిగా మనం ఉండాలి. దాని కొరకు ప్రయాసపడేవారిమై ఉండాలి. ఒకవేళ నువ్వు ఉన్నత స్థితిలోనికి చేర్చబడ్డావేమో, ఆ ఉన్నత స్థితిలో ఉన్న నీవు కూడా ఆ ఉన్నత స్థితిలో వినయముతో ఉండగలగాలి. ఆ ఉన్నత స్థితిలో మెలకువతో ఉండగలగాలి. ఇంకా 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 చేరానులే అని సంతృప్తి చెందడము కాక, ఇంకా ఎంత ఆకలి కొని ఉంటే, ఎంత తృష్ణ కొని ఉంటే అంత ఉన్నతమైన వాటి వైపు నా దేవుడు అడుగులు వేయించగలిగిన వాడై ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నా దేవుడు అన్ని విధాలా నిన్ను అత్యున్నతమైన స్థలములలో పెట్టగోరిన వాడై ఉన్నాడు, నిలవబెట్టగోరిన వాడై ఉన్నాడు. ఆ స్థలములోనికి నీకు కూడా చేరాలని ఆశ ఉందా? ఆ స్థలములలోనికి నువ్వు కూడా ఎక్కి వెళ్ళాలన్న ఆశ నీలో ఉందా? ఉంటే ఈరోజు నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో నిశ్చయముగా నా దేవుడు అటు అనుభవం నీకు కలుగు చేయనుగాక.
కళ్ళు ఉంచితే ప్రార్థన చేద్దాం అందరము కూడా. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా ఈ యొక్క జులై మాసానికి మీరు మాతో మాట్లాడిన వాగ్దాన వచనాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మీరు మమ్ములను ఎక్కించు వారై ఉన్నారు. దైవమా, ఒక ఉన్నతమైన దర్శనములో మేము పాలివారము అవునట్లుగా అట్టి స్థితులలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. ఒకవేళ లౌకికపరమైన అనేక విషయాలలోనే మేము చెక్కబడి వీటిల్లో నలపబడుతూ ఉన్నామేమో, వీటి నుండి మేము దూరమయ్యి విసర్జించి ఆత్మానుసారమైన నడవడిక కలిగి ప్రతికూలతలను అధిగమించుచు తండ్రి వినయ మనస్కులుగా మేము మార్చబడుటకు కృపను దయచేయండి. అట్టి స్వభావములతో ముందుకు సాగగలుగుటకు, తద్వారా ఉన్నత స్థలమునకు ఎక్కగలుగుటకు కృప దయచేయండి. ఉన్నత స్థలములలో ఉంచబడిన దర్శనము, ఉన్నత స్థలములలో ఉంచబడిన ఆత్మీయ అనుభవము నేనును బేడలను అనుభవించుదురుగా కాని పలుకుతూ ఉన్నాము. ప్రత్యేకముగా దైవమ, ఉన్నత స్థలములోనికి చేర్చబడిన తరువాత మేము ఆ ఉన్నత స్థలములో నుండి అత్యున్నతమైన దానిని అందుకొనగలుగుటకు తృష్ణ మాలో చావక ఉండుటకు కృపదయ చేయండి. ఏదో సాధించామన్న గర్వము మా మీద ఏలుబడి చేయకునేకుండా వినయము ఇంకా అధికమవుటకు కృపను దయచేయండి. విధేయతను పెంచమని అడుగుతూ ఉన్నాము. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకముగా పరిశుద్ధత యందు ఇంకను మేము వర్ధిల్లుటకు కృపను దయచేయమని అడుగుతూ లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో ఈ మనవులను పెట్టి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరలా రేపటి ఉదయం కృపాశేఖని కృపావార్తలో కలుసుకుందాం. అంతవరకు దైవ కృప మీకు తోడై ఉండునుగాక.